హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే చిట్టిముక్కల ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అందుకోసం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుని చల్లారడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా డిన్నర్లోకి అయితే వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలోకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం అన్నం కూడా వార్చుకునేసాను. అది కొద్దిగా చల్లారితే బాగుంటుందనేసి ఈలోగా వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకొని ఒకవైపు చపాతీని ప్రిపేర్ చేసుకుంటూ ఇంకొక ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేసిన తర్వాత డిన్నర్ పూర్తి చేసేసుకున్నాను. నైట్ సింక్లో గిన్నెలు ఉంటాయి కదా, ఆ సింక్లో గిన్నెలన్నీ నైట్ తీసి బయట పెట్టేస్తామన్నమాట. బయట పెట్టేసుకునేసి కొద్దిగా ఫ్రైడ్ రైస్కి చేసిన అన్నం కొద్దిగా మిగిలిందనమాట. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పాలు తోడు వేసుకుంటున్నాను. సద్ది అన్నం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, సద్ది పెరుగన్నము. ఆ తర్వాత కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ముందైతే కిచెన్ కౌంటర్ టాప్ని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు మార్నింగ్ వర్క్స్ కూడా నీట్గా ఉంటే మన మైండ్కి కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. తర్వాత మార్నింగ్ నుంచి తీసుకున్న చెత్తనంతా కూడా బయట డస్ట్బిన్లో పెట్టేస్తాను. తర్వాత ఇక్కడ పాలు తోడు వేసుకున్నాను. రేపటి పెరుగు కోసం పాలను కూడా స్టవ్ మీద పెట్టేసి చిట్టిముక్కల ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది. అందుకే నేను ఇక్కడ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. ఆవకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.